హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ్మ వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే వర్షం లేదన్నమాట. ఆఫ్టర్ 10 days అప్రాక్సిమేట్లీ గ్యాప్ ఇచ్చింది వర్షం. అయితే కొంచెం ఎండ కొడుతుంది. యాక్చువల్లీ మాకు మాత్రం మ్యాంగో సీజన్లో ఎలాంటి డోకా ఉండదు. బికాజ్ మా కాలనీలోనే మామిడి తోట, సపోటా తోట, కొబ్బరి తోట ఉందన్నమాట. సో ఆ టైంలో అవైతే డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేస్తాయి. బికాజ్ మేము బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన పని ఉండదు, అన్నీ లోపలే ఉంటాయి అన్నమాట. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా రేర్గా తిన్నాము. బికాజ్ మార్కెట్లో కూడా ఎక్కువ దొరకలేదు అనుకుంటా. సో ఈరోజు వీడియో సంగతి ఏంటంటే, యాక్చువల్లీ ఒక ప్రాబ్లం వచ్చింది. నా అకౌంట్ బ్యాంక్ అనేది హైదరాబాద్లో అనమాట. సో ప్రతిసారి ఏదైనా బ్యాంక్ పని మీదకి వెళ్ళాలంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదాకా ఆ పని పెండింగ్లోనే ఉండిపోద్ది. మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చాకే ఆ పని చూసుకోవాలన్నమాట. సో ఇలా అయితే కుదరదు అని చెప్పేసి నేనైతే నా అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకున్నాను. యాక్చువల్లీ వేరే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడు మనది ఏదైతే హోమ్ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి నేను సో అండ్ సో ప్లేస్కి సో అండ్ సో స్టేట్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాను అని ఒక మెయిల్ రిక్వెస్ట్ పెట్టారు. సో అదే విధంగా నేను హెచ్డిఎఫ్సిది కూడా అలానే ఉంటుందని చెప్పేసి నా మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాను అనమాట. అదే హోమ్ బ్రాంచ్ హైదరాబాద్లో. సో అక్కడ ఉన్నారు లేదు ఇలా కాదు, మీరు ఎక్కడైతే చేయించుకుంటున్నారో ట్రాన్స్ఫర్ ఆ అకౌంట్ నుంచే చేసుకోవచ్చు, ఆ బ్రాంచ్ నుంచి అని చెప్పేసి అన్నారు. సో రెండు అలగ్ తరీకా ఉండే. సో నాది మా వారిది ఒకే దగ్గర ట్రాన్స్ఫర్ చేయించుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. దీనికి ఫస్ట్ కేవైసీ అప్డేట్ చేయించాలని చెప్పేసి ఒక 1 week గ్యాప్ ఇచ్చారు. దాని తర్వాత అడ్రస్ చేంజ్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాతే ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నారు. సో పేపర్ వర్క్ అంతా ఫినిష్ చేసేసి అయితే వచ్చేసాము ప్రెజెంట్. దీనికి మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 10,000 అంట. జర చూసుకోండి మరి. మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ కట్ అవుతుందబ్బా. ఫైనల్లీ వచ్చిన పని అయితే అయిపోయింది. సో దీని గురించి ఒక 1 month నుంచి తిరుగుతున్నాం అనమాట. బట్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. దీనికి కూడా ఒక 1 week టైం ఇచ్చారు, చూడాలి ఏమవుతుందో. మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా రమ్మన్నారు. నెక్స్ట్ వీక్ ఎలాగో హాలిడేస్, నెక్స్ట్ మంత్లో ఫస్ట్ వీక్ రమ్మన్నారనమాట. అండ్ సో డన్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. నరగడైతే మంచిగా ఆడుకుంటున్నాడు. దానికి పైసలు కావాలంట. అంటే ఈ మధ్యనే అసలు మనీ అంటే ఏంటో అది రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే ఇక దారిలో ఫ్రూట్స్ కనిపిస్తే ఎనీవే ఫ్రూట్స్ అయితే తీసుకెళ్దామని చెప్పేసి మధ్యలో ఆగి ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. సో ఈ మధ్య ఏం తినాలన్నా భయం అవుతుందబ్బా. ఫ్రూట్స్లలో కూడా కల్తీ జరుగుతుంది. అండ్ మీరు కర్బూజకాయని ఎలా చూస్తారు? ఐ మీన్ మస్క్ మిలన్ని తీసుకోవాలంటే స్మెల్లే చూస్తారు కదా. మోస్ట్ ప్రాబబ్లీ అయితే నాకైతే గట్లనే తెలుసు. ఇంకేదైనా తరీకా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా ఇంకొకసారి తీసుకునేటప్పుడు. బికాజ్ ఒక్కొక్కసారి స్వీట్, ఒక్కొక్కసారి సప్పగా ఉంటాయి. అండ్ పియర్స్ వచ్చేసి నేను మోస్ట్లీ ఏదైనా సరే లోకల్ ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఇంపోర్టెడ్ అయితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. అండ్ ఆజకల్ యాపిల్స్కి కలర్ కొడుతున్నారబ్బా ఎర్రగా ఉండాలని చెప్పేసి. ఏదైనా సరే జర జ్యూస్ తీసుకోండి. ఈట్ వెల్ అండ్ బీ హెల్దీ. యాక్చువల్లీ నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం ఫీవర్ వల్ల వాయిస్ అనేది అంత డల్గా ఉంది. If you guys like my video, please do like, share and subscribe. Thank you. Bye.